మద్యం తాగి వాహనాలు నడపడం నేరం. తాగి డ్రైవింగ్ చేయొద్దని ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా సరే అధికారుల కళ్ళు కప్పి తిరుగుతూ ఉంటారు. అలా చేసి చాలా మంది మద్యం మత్తులో వెహికల్స్ నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ రూల్స్ కఠినంగా అమలు చేయాలని పోలీసులు డిసైడ్ అయ్యారు. మద్యం మత్తులో వాహనం నడిపితే వాహనదారుడిపై కేసు నమోదు చేయడమే కాకుండా లైసెన్స్ ను కూడా రద్దు చేసేందుకు సిద్ధమయ్యారు. అధిక వేగం, బరువుతో గూడ్స్ వెహికల్స్ నడిపినా లైసెన్సులు రద్దు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖ అధికారులు ఎక్కడికక్కడ స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి కేసులు నమోదు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఏడాది కాలంలో తెలంగాణలో 15,209 లైసెన్సులను రవాణా శాఖ సస్పెండ్ చేసింది. డ్రైవింగ్ లైసెన్సుల రద్దు చేసిన వాటిలో మందు బాబులవే అధికంగా ఉంటున్నాయని అధికారులు తెలిపారు. వాస్తవానికి చెప్పాలంటే డ్రంక్ అండ్ డ్రైవ్, ఇతర కేసుల్లో పట్టుబడిన వారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే అధికారం రవాణా శాఖ అధికారులకే ఉంటుంది. అయితే నిందితులపై సకాలంలో చర్యలు తీసుకోవడంలో రవాణా శాఖ జాప్యం చేస్తుందని పోలీస్ శాఖ అసహనం వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో రవాణా శాఖ ఆ ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలిసిందే. ఒకే వ్యక్తి 3 సార్లు మద్యం మత్తులో వెహికల్ నడుపుతూ పట్టుబడితే అతడి లైసెన్స్ ను సస్పెండ్ చేసేందుకు పోలీస్ అధికారులు రవాణా శాఖకు సిఫార్సు చేయనున్నారు. ఈ మేరకు రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకోనున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ విధానాన్ని కట్టుదిట్టం చేసేందుకు పోలీస్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ డేటా బేస్ ను మరింత ఆధునీకరించాలని యోచిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, అధిక వేగంతో ఓవర్లోడ్ తో వాహనం నడుపుతూ పట్టుబడిన వ్యక్తి ఫోటో లేదా ఆధార్ నెంబర్ డేటాబేస్ తో కనెక్ట్ చేయనున్నారు. ఈ విధానం ద్వారా వెహికల్ డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఎక్కడ తీసుకున్నది తక్షణం తనిఖీ అధికారులకు తెలిసిపోనుంది. ఆయా వివరాలు సంబంధిత రవాణా శాఖ కార్యాలయానికి చేరితే వెంటనే సస్పెన్షన్ ప్రక్రియను చేపట్టనున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.